తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఒక జన్మజాతకం చూసినప్పుడు రకరకాల శాపాలు వీళ్ళకి శాపాలు ఉన్నాయి అనేది ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు కదా సార్. ప్రతి జాతకంలోనూ శాపం ఉంటుందా? అంటే మనం ఏమంటాం, మామూలు భాషలో శాపం అంటున్నాం, మా జాతక భాషలో చెప్పాలంటే దోషం అంటాం. మామూలుగా చెప్పాలి. ఆహా. సో దోషమే శాపం. కానీ ప్రతి జాతకంలోనూ ఉంటుందా? అంటే అసలు ఏమీ లేకుండా మానవ జీవితం ఎలా మానవ జీవితం ఎలా ఉంటుంది? సో శాపం మీన్స్ లేదా దోషం అంటే కర్మ అని. అంతే అంతే, కరెక్ట్. సో ఆ కర్మ అనేది మీకు ఏ రూపంలో తగులుకుంది అని చెప్పడం అనేది జ్యోతిష్యం. రైట్ సార్. సో అందుకని మీకు ఏ రకంగా ఏ దోషం పరిణమిస్తుంది అంటే రకరకాలైన దోషాలు ఉంటాయి. ఆ దానికి combinations శాపాలు, ని బట్టి. దాన్ని బట్టి మనం శాపం అంటాం. రైట్ సార్. అయితే ఇవాళ నా ప్రశ్న ఏమిటి అంటే, ఇంకా ఎటువంటి శాపానికైనా నివృత్తి ఉంటుంది కానీ గురు శాపానికి మాత్రం చాలా కష్టతరం అది. ఆ శాపం నుంచి విమోచన అనేది రావటానికి అనేది వింటూ ఉన్నటువంటి విషయం భయానకంగా అనిపిస్తుంది. అది ప్రయత్నం అంటే తెలిసి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మామూలుగా కూడా ఈ సోషల్ మీడియా అంత వాస్ట్గా పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారు, మీరు చెప్తున్నారు, లేకపోతే ప్రవచనకారులు ఉన్నారు చెప్తున్నారు, లేకపోతే పీఠాధిపతులు ఉన్నారు. అయితే వాళ్ళని ఫాలో చేయని వాళ్ళు గబుక్కున ఒక మాట అనేస్తారు. వాడు అట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు, ఏదో ఒకటి, లేకపోతే వాళ్ళని తిట్టటమో ఇట్లాంటివి చేస్తారు. రైట్ ఇవి కూడా గురు శాపాన్ని కిందకి మారతాయా అనేది నా ప్రశ్న సార్. రైట్. మరి గురు శాపానికి మరి ప్రత్యామ్నాయం ఏమిటి సార్? నివృత్తి మార్గం ఏమైనా ఉందా? ఖచ్చితంగా. అంటే ఇక్కడ మీరు సోషల్ మీడియా అనేది ఒకసారి అన్నారు కాబట్టి చిన్న చురక అనుకోండి, ఏదైనా అనుకోండి, వెయ్యాలి, లేదా వెయ్యాలి, సాచన వెయ్యాలి. అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఓకే, డెమోక్రసీ అంటే మనకి ఏదైనప్పటికీ కూడా స్వేచ్ఛ అనేది ఓకే ఉంది, ఉండాలి ఒప్పుకుంటాం. కూడా. ఉండాలి కూడా. కానీ ఆ స్వేచ్ఛను మరీ దుర్వినియోగం చేయటం అనేది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నేను ఏదో చెప్పాను 4 పలుకులు అనుకోండి, ఆ 4 పలుకులు మీకు నచ్చితే నచ్చిందని చెప్పటం పర్వాలేదు. లేదు నచ్చకపోయినా మీరు ఈ యాంగిల్లో సరిగ్గా చెప్పలేదు అంటే మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ బండబూతులు పెట్టేసేసి వారికున్న పైచాన్ని అంతా కూడా అక్కడ చూపిస్తే అది ఖచ్చితంగా ఏదో ఒక శాపం కింద పరిణమిస్తాం అనేది ఉంటుంది. ఉంటుందా సార్? ఖచ్చితంగా ఉంటుంది. ఉండాలి కూడా. అంటే ఇక్కడ మీకు ఏమన్నాం, అసలు మామూలుగానే మనకి ఈ పాతకాల్లోకి వచ్చేప్పటికి అనవసరపు ఏదైతే దూషణ ఉంటుందో ఆ దూషణ కూడా మనకి ఒక పాతకం కింద లెక్క. ఖచ్చితంగా. అసలు నెగటివ్ మాట్లాడే వాళ్ళే కాదు, ఇంట్లో సరుకులు అయిపోయాయి అని కూడా అనరు మన వాళ్ళు, ఎండుకున్నాయని అంటాం అటువంటిది ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఎట్లా తిడుతున్నారు ఊరికే ఇంకా కదా. ఇప్పుడు నా మీద వాళ్ళకి అధికారం ఏంది, లేదు వాళ్ళ మీద నాకు అధికారం ఏంటి. ఎగ్జాక్ట్. సో మనం ఇద్దరికి కూడా ఇప్పుడు నిర్మాణాత్మక విమర్శ అనేది ఎప్పుడు కూడా మనం స్వీకరించడానికి సిద్ధమే. కరెక్ట్. కానీ నీకు నోరుంది కదా, నీకు తెలియని పరిజ్ఞానంతో అడ్డమైన కొన్ని అసలు చూస్తే కనుక ఇంత ఈ సంస్కారం అంతా కూడా ఏమైపోతుంది మనుషులకి అనిపిస్తుంది. సో కాకపోతే నేను ఎప్పుడు కూడా చాలాసార్లు ఏదైనా అనుకుంటే కనుక వీళ్ళ కన్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులే అనుకుంటా. ఎగ్జాక్ట్లీ సార్. ఆ పెంపకం అలా ఉంది. పెంపకం ఒకటి. రెండోది ఇప్పుడు మీరు అడిగారు కదా, అంటే మనకి సరైన పుత్రులు జన్మించకపోయినా అక్కడ శాపం ఉన్నట్టేగా, లేదా సరైన సంతానం జన్మించకపోయినా మనకి శాపం ఉన్నట్టే కదా. సో మనకి సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించగలిగే సంతానం ఉంది అంటే మనం ఎంతో కొంత పుణ్యం చేసినట్టే. సో ఇక్కడ జాతకాల్లోకి వచ్చేప్పటికి మీరు ఏదైనప్పటికీ కూడా గురుశాపం అనుకోండి, మంచి పిల్లలు పుట్టాలన్నా కూడా గురువే ఉండాలి. సో జనరల్గా సంతానానికి సాధారణంగా అంటే ప్రతి ఒక్కరికి ఒక పంచమాధిపతి అనేవాడు ఉంటాడు, అంటే సంతానకారకుడు అనేవాడు ఒకడు ఉంటాడు. కానీ బేసిక్గా అందరికీ కూడా సాధారణ స్థాయిలో చూడాలంటే ముందు గురువుని కూడా చూడాలి. అక్కడ వాళ్ళ జాతకాలు గురువుని బట్టి కూడా వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు జ్ఞానవంతులు అవుతారా, ఇగో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడతారా, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఇంకా మగవాళ్ళ విషయానికి వస్తే ఆడవాళ్ళ మీద వీళ్ళకి ఏం అధికారం ఉంది? వాళ్ళని పట్టుకుని వాళ్ళు ఏదో సొంత సొత్తులాగా మాట్లాడేస్తుంటారు. అది ఇది అని మొదలు మాట్లాడేస్తారు. బండబూతులు మీరు అసలు చాలా చండాలంగా ఉంటుంది. ఎందుకంత మనకి అంత నోరు ఎందుకు పారేసుకోవాలి? సో అంటే ఇలా మనం చెప్పినా కూడా మన మీద నోరు పారేసుకొనియండి, మరి శాపాలు రావాలి కదా ఊరికే. పైగా మన పాప కర్మ కూడా ఎంతో కొంత పాపం వాళ్ళ మాటల ద్వారా పోతుంది కదా. అందుకని నవ్వితే తప్పు, అదే కదా, మామూలుగా ఏదైనా ఎక్స్ప్రెస్ చేస్తే తప్పు. రష్మిక మీద టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. పిల్లని ఎన్ని మాటలు అసలు అదే నేను జస్ట్ బీయింగ్ యాక్టివ్, అంత యాక్టివ్ పిల్ల అమ్మాయి, ఎన్ని తిట్ల పిల్లని. రైట్. అదే అంటే నేను అనేది ఎందుకంత వీళ్ళకి అందుకు వాళ్ళ మీద అంత స్వతంత్రం ఏంటి? సో చక్కగా మంచిగా చెప్పచ్చు. అలా కాదు కదా, ఏంటో
ఇప్పుడు నన్ను కూడా నేను నవ్వుతున్నా అంటే నవ్వడం తగ్గించుకో. ఏడుస్తాడు. ఈసారి నుంచి ఏడుస్తూ అడుగుతాను సార్ మీకు ఓకేనా? మనతో పాటు కేఎస్ఆర్ గారు ఉన్నారు అని అంటాను. కదా! జోక్స్ అపార్ట్ చెప్పండి ఏం సార్. అసలు మామూలుగా నేననేది అదేనండి. మనకి ఏదంటే చక్కగా దేవుడిచ్చిన వాటిని ప్రతి అవయవాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అంటే మంచి వినడానికి చెవులు పెట్టుకోవాలి. అవును మంచి మాట్లాడడానికి నోరుని పెట్టుకోవాలి. సో, మంచి చూడడానికి కళ్ళు పెట్టుకోవాలి. True. మనకి ప్రతిదీ ఇచ్చింది మంచి ఆహారం భుజించడానికే కదా చేతులు, మంచి పనులు చేయడానికే కదా చేతులు అనేది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ధన్యులవుతారు. కానీ ఇవేమి లేవు అంటే ఖచ్చితంగా శాపం ఉన్నట్టే. శాపం ఉన్నట్టే. మూట కట్టుకుంటున్నట్టే. ఒకవేళ కదా! లేవంటే ఈ జన్మలో మూట సో, కట్టుకుంటున్నట్టే. ఖచ్చితంగా గురు శాపం ఉంటేనే గురువులని కాదు ఎక్కడైనా సరే, ఎవరినైనా సరే అంటే మనకంటే పెద్దవాళ్ళని సైతం సంస్కారహీనంగా తిట్టడం అనేది మనం చూస్తున్నాం. కరెక్ట్. సో, అది ఎప్పుడైనా సరే శాపం కిందే వస్తది. అయితే జాతకంలో మనం చూసినప్పుడు ఈజీగా గురుడు, రాహువు కలిసినా అది గురు గురు శాపం. చండాల యోగం కింద భావిస్తాం. లేదా గురుడు నక్షత్రంలో రాహు ఉన్నా, రాహు నక్షత్రంలో గురుడున్నా కూడా దాన్ని కూడా శాపం కిందే పరిణమిస్తాం. తర్వాత మరి మకరంలో గురుడుంటే నీచం కనుక అక్కడ కూడా దాన్ని శాపంగానే భావించడం అనేది ఉంటుంది. తర్వాత కన్య రాశిలో గురుడు నిష్ఫల రాశిలో ఉంటాడు కాబట్టి కన్య రాశిలో ఒకవేళ గురుడున్నా కూడా గురు శాపం ఉన్నట్టే వర్తిస్తుంది. వర్తిస్తది. ఓకే. సో, ఇలా ఆ కాంబినేషన్స్ బట్టి మనకి గురు శాపం వీళ్ళకి తగిలిందా లేదా? వీళ్ళు ఎందుకని అంటే ఒక్కొక్క జాతకం మనం చూసినప్పుడు ఆ అభివృద్ధి లేకపోవటం అనేది. తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే సర్పశాపం వల్ల కూడా ఎక్కువ తీవ్రత అనేది ఉంటుంది. ఈ గురు శాపం వల్ల కూడా తీవ్రత అంటే కొన్ని కొన్ని ఇళ్లల్లో అంటే ఆహ్, ఏమంటాం ఆ సంఖ్య తక్కువ ఉండొచ్చు. కానీ కొంతమంది ఇళ్లలో పాపం ఎటువంటి శుభకార్యం జరగకుండా కూడా అంటే వాళ్ళకి ఇద్దరు సంతానం ఉంటే ఇద్దరు కూడా పెళ్ళిళ్ళు కాకుండా అలాగే ఉండిపోవటం. గురు శాపమే. హ్మ్. అలా పిల్లలు లేకుండా ఉండిపోవటం. హ్మ్. అలా అంటే ఒక శుభకార్యానికి నోచని ఇల్లులు కూడా అక్కడక్కడ తగులుతాయి మనకి. కనపడుతుంటాయి. అవును. సో, అవన్నీ కూడా ఖచ్చితంగా గురు శాపం ఉన్నట్టు. తర్వాత రెండోది ఏంటంటే, ఈ దేవుడి మీద మనసు లేకపోవటం అనేది కూడా సాధారణంగా గురుశాపం వల్లే రావటం అనేది ఉంటుంది. ఎవరైనా పూజలు చేసినా భరించలేకపోవటం అనేది కూడా గురుడు వల్లే ఓకే. వస్తది. ఓకే. సో, ఇప్పుడు నేను పూజలు చేసేందుకు మా ఆవిడ ఎంతో కొంత సహకరించాలి. హ్మ్. అవును సార్. అస్తమాను దేవుడి దగ్గర కూర్చుంటాడు. ఈయనకేం పోయే రోగం ఉందనుకోండి. అంటే ఎక్కడో దానికేదో అయిష్టత ఉంది దేవుడి మీద. హ్మ్. సో, ఖచ్చితంగా మనం చూస్తే అర్థమైపోతుంది తనకి ఎక్కడ లోపం ఉంది అనేది. ఓకే. సో, అందుకని ఏదైనప్పటికీ కూడా ఆ దేవుడి మీద ఇష్టత అంటే దేవుడంటే మనం ఏది ఇలా శ్రీకృష్ణుడు అనుకోండి ఇంకోటి కాదు నా ఉద్దేశం. ఒక పవర్ అనేదైతే ఉంది అనేది డెఫినెట్లీ. ప్రతి ఒక్కరం విశ్వసిస్తాం కదా! డెఫినెట్లీ. సో, ఆ పవర్ అనేది మనకి కరెక్ట్‌గా యూజ్ అవ్వాలి. మన జాతకానికి ఒక పవర్ రావాలి అంటే గురుడు బావుండాలి. ఓకే సార్. ఆన్ దట్ నోట్ సార్, మూడవ ఇల్లు పాపస్థానం అని చెప్తుంటారు కదా! అవును. ఏ లగ్నం నుంచి అయినా థర్డ్ హౌస్‌లో గనుక ఒకవేళ గురువు ఉంటే అది గురువు శాపం ఉన్నట్టుగా కన్సిడర్ చేస్తారా? అంటే గురువు శాపం అనేది ఖచ్చితంగా చెప్పాలి. అది హ్మ్. కన్య ఇప్పుడు సపోజ్ మనం వచ్చేప్పటికి కర్కాటకం ఉంది అనుకోండి. హ్మ్. కర్కాటకానికి అసలు ఆయన అదృష్టకారకుడు. హ్మ్. రాశికి హ్మ్. లేదా లగ్నానికి లగ్నం. అనుకోండి. ఆయన మూడో ఇల్లు అంటే కన్యలో కన్యలో పడుతుంది. ఉన్నాడు. సో, నెక్స్ట్ అప్పుడు ఖచ్చితంగా దోషం ఉన్నట్టే. ఇప్పుడు మేష లగ్నం అనుకుందాము. అతను మిథునంలో అంటే ఇప్పుడు మిథునంలోనే ఉన్నాడు. అప్పుడు సార్? అది మిథునంలో ఉంటే పూర్తిగా శాపం అని శాపం. చెప్పలేం. హ్మ్. ఓకే. బట్ గురుడు మటుకు అంత బలం. యోగించడు. హ్మ్. అంటే సాధారణంగా ఏమంటాం ఈ మేషం వాళ్ళకి కూడా గురుడు కావాలి. అంటే సాధారణంగా గురుడు కావాల్సిన వాళ్ళెవరు ఉంటారు? ఆ! మేషానికి కావాలి, కర్కాటకానికి కావాలి, సింహానికి కావాలి, ధనుస్సుకి కావాలి, మీనానికి కావాలి, వృశ్చికానికి కావాలి. హ్మ్. సో, వీళ్ళకి గురుడు సరిగ్గా ఉపయోగించలేదు అంటే గనక దాన్ని మనం అంటే సర్పశాపాలు ఎలాగంటామో వీటిని పాక్షిక దోషాలంటాం. ఓకే. అంటే నేను డైరెక్ట్‌గా గురువుని తిట్టాను. నా పక్కన మీరుండి ఆహా! ఓహో! అన్నారు. నాకు వచ్చింది. అమ్మ బాబోయ్! సో, సో, అలాంటి వాళ్ళని తక్కువస్తారు. పాక్షికం కిందకొస్తుంది. పాక్షికం అంటాం మనం. అలాగే సర్పాన్ని చంపినప్పుడు వాళ్ళు డైరెక్ట్. ఆ! ఆ చంపడానికి కర్ర ఇచ్చిన వాడు సహకరించిన వాళ్ళు. పాక్షికం. అవును. సో, అలా ప్రతి 2, 3 తెగలు ఉంటాయి అలా. సత్సంగం అందుకే అవసరం. ఊరికేనే మనం చెప్పలేదు. కూడా ఎప్పుడైనా సరే ఈ ప్రవచనాలు చెప్పినప్పుడు అదే చెప్తున్నాం. ఆ! సత్సంగం, సత్సంగం అని చెప్పి. రైట్. సో, అది ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. రైట్ సార్. మరి ఇంతకీ పశ్చాత్తాపంతో కూడి నిజంగా మనస్ఫూర్తిగా నేను చేసినటువంటి తప్పుకి నాకు క్షమాపణ కావాలి అనుకునే వాళ్ళ కోసం రెమెడీ చెప్పండి సార్. రైట్. ఖచ్చితంగా ఇక్కడ మనకేంటంటే గురుబలం పెంచుకోవాలి. గురుబలం పెంచుకోవాలి అంటే గనక మీరు పాత రోజుల్లో అంటే మనం చాలా సందర్భాల్లో చెప్పాం. సనాతన ధర్మం అనేది ఎంత విశిష్టతమైనది అని చెప్పి.
సో పూర్వ రోజుల్లో ఏదైతే మనకి నలుగు పెట్టేటప్పుడు శనగపిండి వేసి నలుగు పెట్టేవారు. అవును. సో శనగపిండి అనేది గురువుకి సంబంధించింది. అంటే మన ప్రతి ఒక్కరికి కూడా ఆ గురు బలం పెరగడానికి ఇండైరెక్ట్‌గా అంటే కరెక్ట్. మనకి ఏదైతే ఈ క్రిమికాటకాదులన్నీ పోతాయని పైన అంటే బ్యాక్టీరియా అది పోతుందని మనం భావించినప్పటికీ కూడా ఇండైరెక్ట్‌గా మనం గురువు యొక్క తత్వాన్ని పెంచుకుంటున్నాం. సో చాలా చక్కటి అద్భుతమైన పరంపర మనదంతా కూడా. డెఫినెట్లీ. సో అలా అందుకని ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే కుదిరితే గురువారాలు నలుగు పెట్టుకోండి. అయినా కూడా ఏం పర్వాలా. అంత తీరిక ఓపిక లేకపోయినా మీరు స్నానం చేసే నీటిలో ఒక చెంచా శనగపిండి వేసి స్నానం చేయండి. పసుపు కూడా వేసుకుంటూ ఉంటారు. పసుపు కూడా మనం కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్తాం. బట్ కానీ ఇక్కడ మాత్రం శనగపిండి. శనగపిండి అనేది వేస్తే అలా కొన్ని వారాలు చెయ్యాలి. అంటే ఎప్పుడైనా సరే 12 వారాలు బెటర్. ఓకే. సో 12 గురువారాలు కనుక చేసినట్టయితే కొంత ఆ తీవ్రత పోవటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళ తరపున ఎవరైనా సరే అంటే ఎలాగో గురుదోషం ఉన్నవాడికి వాడికి ఎలాగో పూజల మీద అంత మనసు లాగదు. సో అందుకని వాళ్ళ కూతురు అయితే కూతురు, అబ్బాయి అయితే అబ్బాయి వాళ్ళు స్నానం చేసే నీటిలో తల్లో తండ్రో ఒక చెంచా ఆ శనగపిండి కల్పిస్తే సరిపోతుంది. రైట్. తర్వాత రెండోది ఏంటంటే వాళ్ళకి మారాలని ఉన్నా మారలేకపోతే వాళ్ళకి ఓకే వాళ్ళే చేసుకోవచ్చు. ఒకవేళ అలా మారడం కన్నా మొండిగా ఉన్నారనుకోండి అప్పుడు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకళ్ళు ఆ బాధ్యత తీసుకోవచ్చు. తల్లైనా తీసుకోవచ్చు, తండ్రైనా తీసుకోవచ్చు. తల్లే తీసుకోవాలని ఏం లేదు. ఓకే సార్. కానీ ఖచ్చితంగా ఏదో ఒక ఏమన్నా గురు చరిత్ర పారాయణ చేయటం అనేది చాలా అవసరం. అలా కనీసం 3 సార్లు చేయాలి. ఒకసారి చేసి ఆపేయకూడదు. కనీసం 3 3 సార్లు సప్తాహాలు లాగా చేయాలి. తర్వాత రెండోది ఏంటంటే అంత కూడా చేయలేము అనుకుంటే కనుక ఓం హ్రీం శ్రీం సిద్ధ గురో నమః, ఓం హ్రీం శ్రీం సిద్ధ గురో నమః, ఓం హ్రీం శ్రీం సిద్ధ గురో నమః. ఇది వీలైనంత సార్లు చదువుకోవటం అనేది మంచిది. అలా చేసినట్టయితే కనుక ఖచ్చితంగా గురుశాపం కొంతవరకు తొలగడానికి ఉంటుంది. ఎందుకంటే గురుశాపం ఉంది అంటే కనుక అనేక రకాలైన అవమానాలు ఎదురవుతాయి తర్వాత. సో ఉన్నట్టుండి ఏమన్నా ఆకస్మికంగా ఏమైనా కేసుల్లో ఇరుక్కోవటం, జైల్లోకి వెళ్ళటం ఇలాంటివి కూడా వస్తాయి. ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ వాళ్ళు అనుకోండి ఖచ్చితంగా ఏదైనా అవినీతిలో పట్టుబడటం వాళ్ళ సంబంధం లేకపోయినా అందుకని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని గురు అంటే మనకి ఏదైనా సరే కీర్తి ప్రతిష్టలు రావాలి అంటే కనుక ఖచ్చితంగా రవి గురువులు ఇద్దరు కూడా బాగుండాలి. సార్ ఇప్పుడు ప్రస్తుతం మనకి టాపిక్ గురుడు కాబట్టి గురుడు అంతవరకు. అద్భుతం సార్. చాలా చక్కగా తెలియజేశారు సార్. ఇదివరకు పోయిన జన్మల్లోనో పూర్వజన్మ పాపం అని కాకుండా ఇప్పుడు కూడా మూట కట్టుకోకుండా ఉండడం కోసం కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. అంతేగా ఉంది కదా స్వాతంత్రం ఉంది కదా అని ఎవరిని పడితే వాళ్ళు అనేయడం, ఎవరిని పడితే వాళ్ళని హర్ట్ చేయడం, ఇబ్బంది పడతాం. అదే హర్ట్ చేయడం అసలు తప్పదంట నేను అనేది. వెరీ బ్యాడ్. రైట్ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.